ఏదన్నా పండుగలు వచ్చినప్పుడు అటు భక్తులు గాని ఇటు కళాకారులు గాని దేవుళ్ళను వాళ్ళకు తోచిన వస్తువులతోని తయారు చేస్తుంటారు. అట్లా ఒకళ్ళు ఉష్కెతోని చేస్తారు, ఇంకొకళ్ళు మట్టితోని చేస్తుంటారు, ఇంకొంతమంది అట్టపెట్టెలతోని కూడా చేస్తారు. కానీ ఒక దగ్గర బిస్కెట్లతోని చేసిర్రట. మరి ఇంతకా ముచ్చటేందో మీరే చూడుర్రి. అగ చూస్తుర్రా కేదార్నాథ్ గుడి ఎంత బందోబస్తుగా కట్టిర్రో. చూస్తుంటే చాలా పెద్దగా అవపడుతున్న గీ గుళ్ళకు మనుషులు మాత్రం పోలేరు. అగ్గ గదేంది ఎందుకు పోలేరు అని అంటారా? ఇది పెద్ద గుడి కాదు, బిస్కెట్లతోని చేసిన గుడి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సంగంఘట్ అనే జాగల గీ గుడిని అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివే కొంతమంది పొల్లగాండ్లు తయారు చేసిర్రట. అంతకంటే ముందుగల అందరు ఒక్కతాన గుంపయ్యి శివరాత్రికి ఏదోటి చేయాలని సోచాయిచ్చిర్రట. అనుకున్నట్టే అగో గట్లే గీ గుడి కార్యం మొదలు పెట్టిర్రు. ఇక బిస్కెట్ పొడలను తెచ్చి ఇప్పి కుప్పబోసి ఒక్కొక్కటి అతికించుకుంటా ఇక ఇట్లా గుడిని రూపు తెచ్చిర్రు. ఇక గుడి మొత్తం కట్టేతందుకు ఏం తక్కువ 2000 బిస్కెట్లు పట్టినాయని అంటుర్రు. ఈ గుడిని తయారు చేసేతందుకు 4 దినాలు పట్టిందట. ఇప్పుడు గీ ముచ్చటెరకైనాక భక్తులంతా గా గుడికొచ్చి హారతులు పట్టి పూజలు చేస్తుర్రు. ఇక గా పూజలు చూసినాక మస్తు మురిసి ముప్పందు అవుతుర్రట గా బిస్కెట్ల గుడిని కట్టినోళ్ళు. ఇక గీ ముచ్చట ఇట్లుంటే అటు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లున్న ఏకలింగేశ్వర మహాదేవ్ గుడిని ఏడాదికోసారి తెరుస్తారట. అట్లా ఒక్క శివరాత్రి నాడు తప్పితే తతిమ అన్ని దినాలు మూసేసే ఉంటదట. సరే అట్లనన్నా శివయ్యను దర్శనం చేసుకుందామనంటే కరోనా రోగం వచ్చిన కాడ నుంచి అంటే గీ 4 ఏళ్ల సంధి అక్కడి పబ్లిక్ కు గా భాగ్యం కూడా లేకుండా అయిందట. అంటే వరుసగా 4 ఏళ్ల సంధి ఆ ఒక్కనాడు కూడా గుడి తలుపులు తెరుచుకుంటలేవు అని అంటుర్రు అక్కడి పబ్లిక్. ఇక ఈ గుడి తీసేదే ఏడాదికోసారి, అసొంటిది అది కూడా తీయకుంటే ఇంకెట్లా అని కోపానికి వస్తుర్రట అక్కడి భక్తులు. 4 ఏళ్ల సంధి అసలు తలుపులు తీసుడే లేదని మస్తు గరమైతుర్రట. చూడాలి మరి జగాలనేలే జంగమయ్య శివయ్య దర్శన భాగ్యము అక్కడి భక్తులకు ఎప్పుడు కలుగుతుందో. ఆ గుళ్ళే ఉన్న శివయ్యకు మళ్ళొచ్చే ఏడాదన్న పూజలు చేస్తారో లేదో అనేటిదిగా.